హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 993కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూసుకుంటే వివో X70 సిరీస్ మొబైల్స్ ని వీళ్ళు అతి త్వరలో లాంచ్ అయిపోతున్నాడు తెలుస్తుంది అనమాట. ఈ X70లో మనకి మొత్తం 3 మోడల్స్ అయితే ఉండబోతున్నాయి. X70, X70 Pro, X70 Pro Plus అని చెప్పేసి మరో మోడల్ కూడా అయితే ఉండబోతుంది. ఈ X70 Pro Plus ఇప్పుడు మనకి 3C సర్టిఫికేషన్ లో అయితే స్పాట్ అయింది. ఇవి కాకుండా వీళ్ళు ల్యాప్టాప్స్, టాబ్లెట్లు, అలాగే ఫోల్డబుల్ మొబైల్స్ కూడా అయితే తీసుకురావాలని చెప్పి వివో భావిస్తున్నట్టుగా అయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఈ BBK ఎలక్ట్రానిక్స్ అంతా చాలా పెద్ద బ్యాచ్ అని చెప్పొచ్చు. ఒప్పో, వివో, OnePlus, రియల్మీ, ఐక్యూ, సో ఇవన్నీ చాలా పెద్ద బ్యాచ్ అనమాట. నిన్న కాక మొన్నే మనకి రియల్మీ బుక్ స్లిమ్ అయితే లాంచ్ చేసింది. అది కాకుండా రియల్మీ ప్యాన్ కూడా తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు ఆ రోజే టీజ్ కూడా అయితే చేశారు. సో ఇప్పుడు అవే మళ్ళీ వీళ్ళు కొట్టుకుంటూ వేరే రీబ్రాండ్ చేసుకుని అయితే తీసుకొచ్చు అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షౌమీ ఈ నెల 26వ తారీఖున ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది. ఇక్కడ వచ్చేసరికి ల్యాప్టాప్స్, తర్వాత మానిటర్, ఫిట్నెస్ బ్యాండ్, ఇలాగే కొన్ని ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేయబోతుందని చెప్పి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో చాలా మంది నన్ను అడుగుతున్నారు మీ బ్యాండ్ 6 ఎప్పుడు లాంచ్ అవుతుందన్న అని చెప్పేసి. ఇక్కడే మనకి ఆగస్ట్ 26వ తారీఖునే మీ బ్యాండ్ 6 లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇంతేకాకుండా వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన మీ నోట్బుక్ని రీబ్రాండ్ చేసి రెడ్మీ బుక్ ప్రో పేరు మీద సో ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పి తెలుస్తుంది అనమాట. ఈ 15 ఇంచెస్ రెడ్మీ నోట్బుక్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో చూడాలి మరి ఈసారి ప్రైస్ ఏమైనా మంచి ప్రైస్లో తీసుకొస్తారేమో. సో ఈ మధ్య చూస్తే ఇక్కడ రియల్మీ కానీ ఇప్పుడు రెడ్మీ కానీ సో నిరాశపరుస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ మీ బ్యాండ్ 6 ఆల్రెడీ మన ఛానల్లో అయితే అన్బాక్స్ చేసేసాము. ఎప్పుడో ఈ మార్చి నెలలోనే వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేస్తారు. అది ఇప్పుడు ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఈ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, మీరు కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ 10 ఈ మొబైల్ నిన్న మలేషియాలో లాంచ్ చేశారనమాట. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇంతకుముందే మనకి లీక్స్ వచ్చినాయి స్పెసిఫికేషన్స్. అక్కడే మనకి డేట్ కూడా కన్ఫర్మ్ అయింది. ఈ నెల 18వ తారీఖున లాంచ్ అయిపోతున్నారు. ఆ పోస్ట్ని కూడా వీళ్ళు డిలీట్ చేశారని చెప్పాను కదా. మొత్తానికి వీళ్ళు మలేషియాలో లాంచ్ చేశారు. ఇంకా త్వరలో చైనాలో మన ఇండియాలో కూడా తీసుకొస్తారనమాట. సో అక్కడ దీని ప్రైస్ చూస్తే వీళ్ళు బేస్ వేరియంట్ ప్రైస్ దగ్గర 13,300 రూపాయలు ప్రైస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రైస్ కొంచెం ఎక్కువైంది. ఇందులో మీడియాటెక్ హెలియో G88 ప్రాసెసర్ వాడారు. సో ఇదే 13,000 రూపాయలకి ఇక్కడ చూస్తే G95 ప్రాసెసర్తోనే మనకి మొబైల్స్ అయితే వస్తున్నాయి. సో మేబీ మన ఇండియాలోకి ఈ మొబైల్ తీసుకొస్తే 11,000 రూపాయలు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక్కదాంతో వీళ్ళు ఎలాగో ఆగరు. రెడ్మీ 10 పవర్, రెడ్మీ 10 ప్రైమ్ ఏఏ పేరు మీద తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే విండోస్ 11 రాబోతుంది కదా. సో ఈ విండోస్ 11లో డిఫాల్ట్ బ్రౌజర్ని చేంజ్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి అనమాట. సో మామూలుగా చూస్తే చాలా మంది ఫైర్ ఫాక్స్ లేకపోతే గూగుల్ క్రోమ్ అయితే వాడుతుంటారు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయితే ఎవరు యూజ్ చేయరు. సో ఇక పై నుంచి మనకి ఏదైనా లింక్ క్లిక్ చేసినప్పుడు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ అవుతుంది. దీన్ని మార్చడం చాలా కష్టం అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో ఈ పరిణామం చాలా దారుణం అని చెప్పొచ్చు. మనకు కావాల్సిన బ్రౌజర్ని ఎంచుకునే హక్కు మనకైతే ఉంది. అది వీళ్ళు ఇలా చేస్తే ఇంతకుముందు ఇలాగే గూగుల్ మీద, యాపిల్ మీద యూకేలోనో జర్మనీలోనో కేసు కూడా నమోదైంది. వీళ్ళు డిఫాల్ట్ బ్రౌజర్ని మార్చడానికి ఛాన్స్ ఇవ్వలేదని చెప్పేసి. సో అలాంటి కేసెస్ వీళ్ళ మీద కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ M32 5G వేరియంట్ మొబైల్ని మన ఇండియాలో ఈ నెల 25వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిందనమాట. వీళ్ళు దీన్ని అమెజాన్ ద్వారా టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. క్నాస్ సెక్యూరిటీతో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఇందులో మనకి 5G బ్యాండ్స్ మొత్తం 12 అయితే ఉండబోతున్నట్టుగా వీళ్ళు ఈ పోస్టర్ ద్వారా అయితే టీజ్ చేస్తున్నారు. చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారనేది. ఇక ఇంతే కాకుండా శాంసంగ్ M52 5G వేరియంట్, F42 5G వేరియంట్, ఈ రెండింటిని త్వరలో ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇందులో M52 మొబైల్ ఏదైతే ఉందో 5G వేరియంట్ మొబైల్, ఆల్రెడీ M52 మనకి మామూలుగా రిలీజ్ అయిపోయింది. కాకపోతే అది LTE వేరియంట్. ఇప్పుడు వచ్చే 5G వేరియంట్ మొబైల్ అమెజాన్ ద్వారా సేల్కి తీసుకొస్తారు. ఇదే మొబైల్ని రీబ్రాండ్ చేసి F52 5G వేరియంట్ కింద అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇది ఒకసారి మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటోలా నుంచి మోటో ఈ సిరీస్ మొబైల్స్ రెండర్స్ అయితే ఇప్పుడు మనకు బయటకు వచ్చినాయి అనమాట. సో మోటోలా చూస్తే కొన్ని మొబైల్ ఫోన్స్ మీద ఆల్రెడీ వర్క్ అయితే చేస్తుంది. సో ఇందులో చూసుకుంటే మనకి E20, E40 అలాగే G50 5G వేరియంట్ మొబైల్ వీళ్ళు త్వరలో అయితే తీసుకురాబోతున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ రెండర్స్లో చూసుకుంటే మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, అలాగే వాటర్ డ్రాప్ నాచ్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకి మోటో లోగోలోనే ఫింగర్ ప్రింట్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఇది E20 లైనప్ అని చెప్పి అయితే తెలుస్తుంది. వీళ్ళు తీసుకురాబోయే G50 5G వేరియంట్ మొబైల్లో డెమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో చూడాలి మరి ఈ మొబైల్స్ అన్నింటిని ఎప్పుడు తీసుకొస్తుందో. ఇక అలాగే మోటోరోలా ట్యాబ్ G20 స్పెసిఫికేషన్ మనకి ఇప్పుడు గూగుల్ కాన్సోల్లో అయితే స్పాట్ అయినాయి. సో వీళ్ళు తీసుకురాబోయే ఈ టాబ్లెట్ లో వీళ్ళు ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హెలియో P22T ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా ఈ కంపెనీలకి ఏంటో కకృతి నాకు అర్థం కాదు. తీసుకొచ్చేది ఏదో టాబ్లెట్ తీసుకొస్తున్నారు కాబట్టి మంచి ప్రాసెసర్తో తీసుకొస్తే అన్ని రకాలుగా వాడుకోవడానికి బాగుంటుంది. కాకపోతే ఈ P22 ఏం చేసుకోవడానికి జస్ట్ వీడియో కాల్స్ అంటే ఆన్లైన్ క్లాసెస్ని అటెండ్ చేయడానికి చెప్తే ఈ టాబ్లెట్ దేనికి పనికిరాదని
చెప్పొచ్చు. ఇక అలాగే మోటరోలా రీసెంట్గానే 17వ తారీఖు అంటే నిన్న కాక మొన్నే వీళ్ళు వచ్చేసరికి మోటరోలా H20 అండ్ H20 ఫ్యూజన్ ఈ రెండు మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇంకా త్వరలో వచ్చేసరికి వీళ్ళు H20 Pro ఈ మొబైల్ కూడా ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు కంపెనీ ఎగ్జిక్యూటివ్ కన్ఫర్మ్ అయితే చేశారు అనమాట. దీనికి సంబంధించి ట్విట్టర్లో కూడా అయితే పోస్ట్ అయితే చేశారు. ఆల్రెడీ ఈ మొబైల్ ని చూస్తే వీళ్ళు యూరోప్ లో అయితే లాంచ్ చేశారనమాట. అక్కడ చూస్తే వీళ్ళు 60,900 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ పెట్టారు. యూరోప్ ప్రైస్ అది, మన ఇండియాలోకి వచ్చేసరికి అంత ప్రైస్ అయితే ఉండకపోవచ్చు. మేబీ 50 నుంచి 55,000 రూపాయలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి అమెజాన్ అలెక్సాలో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ వాయిస్ అయితే యాడ్ చేశారు. అసిస్టెంట్ మనకి రిప్లై ఇస్తూ ఉంటుంది కదా, సో ఈ రిప్లైలో మనం అమితాబ్ బచ్చన్ వాయిస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదేమి కొత్త ఏం కాదు. వీళ్ళు 2019లోనే మనకి యూఎస్లో అటు సైడ్ చూస్తే అక్కడ హాలీవుడ్ హీరోస్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన వాయిస్ని ఈ రకంగా తీసుకొచ్చారు. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే అమితాబ్ బచ్చన్ వాయిస్ని తీసుకొచ్చినట్టు వస్తుంది. ఈ వాయిస్ అనేది మనకి ఫ్రీగా అయితే ఏం దొరకదు. దీనికి ఇయర్లీ మనకి ప్లాన్ అయితే ఉంటుంది. ఇయర్లీ 299 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇంట్రడక్టరీ కింద వీళ్ళు 149 రూపీస్కే ఈ వాయిస్ని అయితే మనకి అందిస్తున్నారు. సో ఇక్కడ చూపిస్తున్న ఈ కమాండ్ ఇచ్చి మీరు అమితాబ్ బచ్చన్ వాయిస్ పెట్టుకోవచ్చు. ఒకసారి పెట్టుకున్న తర్వాత మీకు వేకప్ వర్డ్ ఇప్పుడు వరకు అలెక్సా ఉంది కదా, దాన్ని మీరు అమితాబ్ జీ కింద అయితే మార్చుకోవచ్చు. సో ఇలా సెట్ చేసుకొని మీరు అమితాబ్ బచ్చన్ ని మీ అసిస్టెంట్ కింద అయితే మార్చుకోవచ్చు అనమాట. నేనైతే ట్రై చేశాను, బట్ ఒకసారికి ఎందుకో ఎర్రర్ అయితే వస్తుంది. సో మీరు ట్రై చేయండి, మీకు ఏమైనా అమితాబ్ జీ వచ్చేస్తాడేమో. కానీ నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నుంచి నెక్స్ట్ తీసుకురాబోయే శాంసంగ్ ట్యాబ్ S8 లైనప్ లో మొత్తం మనకి 3 టాబ్లెట్స్ అయితే రాబోతున్నట్టు ఇంతకుముందు మనం టెక్న్యూస్ లో కూడా మాట్లాడుకున్నాం. S8 ప్లస్ అలాగే S8 అల్ట్రా అని చెప్పేసి మొత్తం 3 టాబ్లెట్స్ అయితే తీసుకురాబోతుంది. ఇంతకుముందు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇందులో Exynos 2200 ప్రాసెసర్ అయితే ఉంటుందనేసి మనకి లీక్స్ అయితే వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్త లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం చూస్తే ఇందులో మనకి Exynos ప్రాసెసర్ అయితే ఉండట్లేదంట. స్నాప్డ్రాగన్ 898 ప్రాసెసర్ ఉండబోతున్నట్టుగా అయితే ఇప్పుడు కొత్త లీక్స్ అయితే వచ్చినాయి. వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా మనకి గతంలో మే నెలలోనే లీక్ అయితే అయ్యాయి అనమాట. ఇందులో మొత్తం మనకి 3 సైజులు అయితే ఉండబోతున్నాయి. సో ఇందులో మనకి S8 చూస్తే 11 ఇంచెస్ TFT డిస్ప్లే అయితే ఉండబోతుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. S8 ప్లస్ లో చూస్తే 12.4 ఇంచెస్ OLED డిస్ప్లే 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ తో వస్తే S8 అల్ట్రా చూస్తే మనకి 14.6 ఇంచెస్ OLED డిస్ప్లేతో అయితే రాబోతుంది. ఇది కూడా 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉండబోతుంది. గతంలో టాబ్లెట్స్ ఫస్ట్ లో తీసుకొచ్చింది యాపిల్ తీసుకొచ్చింది అనమాట. ఐప్యాడ్ తీసుకొచ్చినప్పుడు చాలా మంది నవ్వారు, ఇదేంటి ఫోన్ నే పెద్ద సైజులో తీసుకొచ్చి వీళ్ళు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి ఆ టైంలో నవ్వారు. కాకపోతే తర్వాత ఆండ్రాయిడ్ లో కూడా వరుసగా టాబ్లెట్లు అయితే వచ్చినాయి. రాను అది 10 ఇంచెస్కి 11 ఇంచెస్కి 12 ఇంచెస్కి పోయి ఇప్పుడు 14 ఇంచెస్కి వచ్చేసినాయి. ఇంకొన్నాళ్ళు పోతే 32 ఇంచెస్ 43 ఇంచెస్ శంకలో ఎట్టుకొని తిరుగుతూ ఉంటారు అనుకుంటా టీవీ లాగా. ట్యాబ్లెట్లు ఆ సైజుకి వెళ్ళిపోతాయేమో అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ మొబైల్ బనాంజా సేల్స్ అయితే ఈ రోజు నుంచి అనౌన్స్ చేసింది అనమాట. ఈ రోజు మనకి 19వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ మొబైల్ బనాంజా సేల్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ అన్ని మొబైల్స్ మీద వీళ్ళు డిస్కౌంట్ అయితే అందిస్తున్నారు. సో ఆల్రెడీ మనకు చూసుకుంటే అమెజాన్ లో ఇటువంటి సేల్స్ అయితే ఆల్రెడీ నడుస్తున్నాయి. ఈ రోజుతో లాస్ట్ రోజు. సో వాళ్ళు ఎలాగో క్లోజ్ చేసేస్తున్నారు కాబట్టి ఇకపై నుంచి మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఫ్లిప్కార్ట్ భావించినట్టుంది. ఈ రోజు నుంచి మనకి సేల్స్ అయితే ఫ్లిప్కార్ట్ లో స్టార్ట్ అవుతున్నాయి. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి లేవు, గతంలో ఉన్న అవే ఓత కొట్టుడు మళ్ళీ కొడుతున్నారు అనమాట. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 8 Pro 8T ఈ 3 మొబైల్స్ కి కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట OnePlus. ఈ అప్డేట్ ద్వారా మీకు ఆగస్ట్ నెల సెక్యూరిటీ ప్యాచ్ తో పాటు OnePlus Buds Pro రీసెంట్ గా వీళ్ళు లాంచ్ చేశారా, అనౌన్స్ చేయలేదు అనుకోండి. ఇండియాలో మనకి అమెజాన్ లో ఆల్రెడీ వీటికి సంబంధించిన పోస్టర్లు అయితే ఆల్రెడీ దర్శనం ఇచ్చినాయి. సో వీటి సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. దీంతో పాటు మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఏదైతే ఉంటుందో దీంట్లో అయితే స్క్రీన్ షాట్ మోడ్ని అలాగే బిట్మోజీని కూడా అయితే యాడ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మీరు ఎవరైనా OnePlus 8 సిరీస్ మొబైల్స్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా అలాగే OnePlus Buds Pro వీటిని ఒకసారి ఈ రోజు నుంచి యూరోప్ లో ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకోవడం స్టార్ట్ చేశారు. అక్కడ 13,000 రూపాయలు ఏమో ప్రైస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఇండియాలో వచ్చేసరికి వీటిని 11,000 తీసుకొస్తారని చెప్పేసి ఆల్రెడీ మనకి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇండియాలో ఇంకా వీటికి సంబంధించి సేల్స్ కాదు, అసలు ప్రీ ఆర్డర్స్ కూడా అయితే స్టార్ట్ కాలేదు. మనకి అమెజాన్ లో చూస్తే ఇప్పటికీ మనకి కమింగ్ సూన్ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వాట్సాప్ లాస్ట్ ఇయర్ నవంబర్ లో వీళ్ళు డిసపరింగ్ మెసేజ్ ఫీచర్ అయితే తీసుకొచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు అందులోనే వీళ్ళు 90 days కూడా యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. మనకు కావాలి అనుకుంటే ఎవరికైనా ఒక మెసేజ్ పంపించినప్పుడు 24 గంటల లేకపోతే 1 వీక్ లేకపోతే 3 months ఈ లోపు మనకి ఆ మెసేజ్ అనేది డిలీట్ అయిపోయేలాగే ఈ ఫీచర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి వస్తే దీని మీద టెస్ట్ అయితే నడుపుతుందంట. బేటా వర్షన్ లో మనకి ఈ కొత్త ఫీచర్ని అయితే చూడడానికి ఉంటుంది 90 days అనేది. రీసెంట్ గానే వీళ్ళు మీడియాకు కూడా ఇటువంటి వన్స్ అనే ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఎవరికైనా మనం ఒక మీడియా ఫైల్ ఇమేజ్ కానీ వీడియో కానీ ఏమైనా పంపించినప్పుడు వాళ్ళు ఒకసారి చూసిన తర్వాత ఆ వీడియో అనేది మళ్ళీ అక్కడ నుంచి మాయమైపోతుంది అనమాట. అలాంటి ఫీచర్ తెచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి మెసేజెస్లో 90 days తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు మనకి స్పెషల్ ఆడియో సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు అనమాట. ఐఫోన్లోను ఐప్యాడ్స్లోను. సో డివైస్ ఎక్టు పక్కుంటే అటు నుంచి మనకి ఆడియో వస్తుంది అనమాట. సో ఈ సపోర్ట్ మీరు ఎంజాయ్ చేయాలంటే ఓన్లీ AirPods Proలోనే మీరు ఎంజాయ్ చేయగలరు. అలాగే రీసెంట్గా తీసుకొచ్చిన హెడ్ ఫోన్స్ ఉన్నాయి కదా, వాటిలో మాత్రం మీరైతే ఎంజాయ్ చేయగలరు. దాన్ని ఇప్పుడు నెట్ఫ్లిక్స్ సపోర్ట్ అయితే తీసుకొచ్చింది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.
ఈ దయ్యం గారి వల్ల రాత్రంతా సరిగ్గా నిద్రకోరుకోలేదు. ఎక్కడో తినేస్తుందేమో అనుకున్నాను. దానికి తోదేమో ఇదేమో నవ్వుతూ వస్తారు. ఎవరి దయ్యమో తెలియట్లేదు. టిఫిన్ తెచ్చావా? ఒరే ఉంటుందా? టిఫిన్ తెచ్చావా? నాకు చేయటం రాదు, నువ్వు తెయ్యి, నేను తింటాను. అవునా? అయితే ఇదిగో 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 తిను. బాగుంది. నువ్వే తేటావా? లేదు, స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను. స్విగ్గీలో ఆర్డర్ పెట్టావా? అంత దయ్యం తినేసిందా? అది ఎప్పుడో తినేసిందిగా. బాబాయ్ తిగ్గి భయం తినేసింది. మరి మధ్యాహ్నం జొమాటో. అమ్మ మళ్ళీ తుబాతారా? అంత రాత్రికి మళ్ళీ స్విగ్గీయేగా. కాదు, ఎప్పుడు ఒకటే పెట్టాం అనుకో దానికి బోర్ వచ్చింది అనుకో మళ్ళీ తినేది. అమ్మా మళ్ళీ దొరుకుతుందా? అందుకే అమెజాన్ లో కచ్చి పాట పెట్టా. రాత్రికి అది డెలివరీకి వస్తుంది. అలా కూడా ఉందా? అయ్యో. అందుకే అప్పుడప్పుడు అమెజాన్ లో, కొన్నిసార్లు ఫ్లిప్కార్ట్ లో, ఇంకొన్నిసార్లు ఓలా కూడా బుక్ చేస్తుంటా. అయ్యో. ఇప్పుడు కొత్తగా మార్కెట్ లోకి ర్యాపిడో వచ్చిందంట. అది బుక్ చేయమంటుంది. దాన్ని ట్రై చేస్తుందంట. ఇలా ఉంటే ఏదో రోజు నన్ను కూడా తినేది. ఈ తట్టురాదు దానికి తినిపించేస్తాడు. ఎలాగైనా తెలియకుండా పారిపోవాలి. ఎలా ఏదో ఒకటి పారిపోతాను నేను. అనవసరంగా వస్తే